మనతో చర్చిస్తున్నారు తాటికొండ రాజయ్య గారు, ఎక్స్ మినిస్టర్ అండ్ ఎక్స్ డీజీపీ పూర్ణచంద్రరావు గారు. పూర్ణచంద్రరావు గారు, టెక్నికల్గా 10 మంది షిఫ్ట్ అయినా కానీ అఫీషియల్గా 3 మాత్రం మేము బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చామని బహాటంగా ప్రకటించడం జరిగింది. మిగతా 7 మేము నియోజకవర్గ అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారిని కలిసాను తప్పితే పార్టీ మారలేదు అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో స్పీకర్ ఏ చర్య తీసుకోవచ్చు అంటే సుప్రీంకోర్టు క్లియర్గా ఇండికేషన్ ఇచ్చింది, ప్లస్ ఆర్డర్ కూడా ఇచ్చింది. మీరు ఈ విషయంపై 3 నెలల లోపల చెప్పాలి, అక్టోబర్లో చెప్పేయాలి. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవచ్చు, ఏం జరగవచ్చు? స్పీకర్ ఆయన మీదున్న ఎవిడెన్స్ ని ఒక పక్కన చూస్తూనే ఇంకో పక్కన పొలిటికల్ డెసిషన్ కి బద్దుడై ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ మరి ఇక్కడ స్టేట్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడి యొక్క సూచనల మేరకు కానీ ఆయన డెసిషన్ తీసుకోవడం అనేది ఇట్స్ ఏ పొలిటికల్ డెసిషన్. ఈ పొలిటికల్ డెసిషన్ తీసుకున్నాక వాళ్ళు కన్సిడ్ కాదలుచుకున్నారు అనుకోండి పొలిటికల్ గా, ఈ 3 వరకు మనం ఒప్పుకుందాం, 7 సంగతి మనం డిఫెండ్ చేద్దామని నిర్ణయించుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే కొంచెం ఫేస్ సేవింగ్ కూడా కావచ్చు. సుప్రీంకోర్టు దృష్టిలో ఎంతో కొంత జరిగింది అనేటువంటి ధోరణి ఉండొచ్చు. లేదు పొలిటికల్ డెసిషన్ ఏంటంటే కమ్వాట్మే నువ్వు అన్నీ తెలిసినవే కదా, అందరికీ అన్నీ తెలిసి ఇందులో నిద్ర నటించేవాడిని లేపలేము. అందువల్ల వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ఇట్స్ ప్యూర్లీ పొలిటికల్ డెసిషన్. దానికి తగిన విధంగానే స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చేటువంటి పరిస్థితులు స్పీకర్ గారు తీసుకోవచ్చు. మరి ఆ తీసుకున్న నేపథ్యంలో మళ్ళీ అది కోర్టుకు వెళ్ళటం, కోర్టులో కూడా వాద ప్రతివాదాలు, దానికి కూడా కొంచెం టైం పడుతుంది. ఈజీగా వెంటనే ఆర్డర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటారు చూడండి, మనం చాలా ఈజీగా వాడేస్తాం, అదే జరగచ్చు. అంటే రాజయ్య గారు, ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు ఎలక్షన్స్ మీ ఆలోచన ప్రకారం 3 చోట్ల ప్లస్ జూబ్లీ హిల్స్ జరగచ్చా, లేకపోతే మొత్తం అన్ని స్థానాలు జరిగే అవకాశం ఏమైనా ఉందా? అంటే స్పీకర్ ఇప్పటివరకు అయితే రాజ్యాంగబద్ధంగా పోకపోతే, మోరల్ వాల్యూస్ను పాటించకపోతే, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకుంటే డెఫినెట్గా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు ఆయన ముందు కాంగ్రెస్ పెద్దల ఆశీర్వాదంతో స్పీకర్ అయ్యాడు. సో ఆ స్పీకర్కి అన్ని విధులు ఉన్నాయి, కానీ అది రాజకీయంగా అవి వాడకూడదు. స్వతంత్రంగా అది నిర్ణయాలు తీసుకోవాలి, రాజ్యాంగబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి, చట్టబద్ధంగా నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అట్లా కనిపించట్లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో 15th జనవరి నోటీసులు ఇవ్వని చెప్తే ఇప్పటివరకు ఇవ్వకుండా హెచ్చరించిన తర్వాత ఆయన ఏమన్నారంటే, గడ్డం ప్రసాద్ గారు, నేను న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని అప్పుడు ఏం చేయాలనేది అన్నారు. ఇప్పుడు ఆ టైం ఆ న్యాయ నిపుణులతో చర్చించడానికి సరిపోయింది అనుకుందాం. దీస్ ఆర్ ఆల్ అంటే చాలా చురకలు. మనకు అక్కడ బిఆర్ గవాయి గారు చాలా చురకలు అంటించడం జరిగింది. ఆయన స్పీకర్ తీసుకున్న నిర్ణయాలు తప్పుపట్టడం జరిగింది. ఏదేమైనా కూడా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. ఎమ్మెల్యేలకు ఎట్టి పరిస్థితుల్లో సమయం ఇవ్వద్దు, వారికి మళ్ళీ గడువు పెంచకూడదు అని చెప్పేసి కొంచెం ఘాటుగానే, అంటే ఆపరేషన్ సక్సెస్ అట్లా ఉండకూడదు. స్పీకర్ అనేవాడు తప్పకుండా నిర్ణయం తీసుకోవాలి అన్నట్టు. తప్పకుండా ఇక్కడ ఈ స్పీకర్ పోస్ట్ కూడా న్యాయ సమీక్షలో కూడా లోబడి ఉంటుంది. ఒకవేళ కనుక కరెక్ట్ నిర్ణయం తీసుకోవచ్చు, ఇప్పుడు పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు ఆయన పోతే అనుకుంటుంది, ఈ ఎమ్మెల్యేలు కానీ ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది. లేదా మళ్ళీ బీఆర్ఎస్ కూడా ఇక చూడు స్పీకర్ మీద కూడా కేసు వేస్తానికి కూడా అవకాశం ఉంది దీంట్లో. సో కాబట్టి ఎప్పుడైతే స్పీకరు ట్రిబ్యునల్గా ఉన్నప్పుడు తప్పకుండా రాజ్యేతరంగానే ఉండాలి. రాజ్యాంగేతర శక్తిగా కాకుండా రాజ్యాంగంలో ఒక భాగంగా ఉన్నప్పుడు మాత్రమే నడుస్తుంది. సో అట్లా నడిచినప్పుడు మాత్రం తప్పకుండా ఎలక్షన్లు వస్తాయి. ఇప్పుడు ఏమైపోతుందంటే, ఎస్పెషల్లీ కడియం శ్రేయర్ గురించి మాట్లాడితే ఎన్ని రకాలుగా అంటే ఆయన జస్ట్ సచ్చిన పాము లెక్క తోకాడిస్తున్నట్టు. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్దామండి. ఒకసారి అసలు ఎవరు గెలుస్తారన్న దాని మీద ఒక కామెంట్ ఉంది, ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్. బేర్ల ఐలయ్య గారు ఒకసారి మాట్లాడారు, అసలు ఎవరు గెలుస్తారు, ఎలక్షన్ జరిగితే ఎవరు గెలుస్తారన్నారు. ఆ ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య గారు ఏమన్నారు ఒకసారి విందాం. ఒకసారి బేర్ల ఐలయ్య గారి
ఆలేరు ఎమ్మెల్యే. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. ఫిరాయింపుల గురించి ఇలా కేటీఆర్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల గురించి ఇలా కేటీఆర్ మాట్లాడుతుండు. మరి గత 10 ఏళ్లలో సుమారు 60 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తులేదా? ప్రజల సంపద కొల్లగొట్టాలనే లక్ష్యంతో మీరు ఉప ఎన్నికలకు పోతారు తప్ప ఏనాడు కూడా ప్రజల పట్ల గాని ప్రజాస్వామ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. రాజీనామా చేసినా ఉప ఎన్నికలు వచ్చినా గెలిచే దమ్ము ధైర్యం ఉంది. నీకు సత్తే ఉంటే